సార్ నమస్తే సార్. నమస్తే సార్, వైసీపీ పరిపాలనలో సంక్షేమ పథకాలతోటి ఎవరు లేని విధంగా, ఎవరు చేయని విధంగా సంక్షేమ పథకాలు అయితే ప్రజలకు అందించడం జరిగింది. సో అదే ధీమాతోటి ఈసారి వైనాట్ 175 అన్న వైసీపీ పార్టీకి కేవలం 11 సీట్లు రావడానికి కారణం ఏమి ఉండొచ్చు? వైసీపీ అభిమాని అయినా జగన్ చేసినది ఏంటంటే ఎవరు కూడా అక్కడ ఉన్నారు 10 మంది. సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, కొందరు నాయకులు ఏంటంటే అసలు సీఎం జగన్ కలనేయకుండా వీళ్ళే బయటకు పంపించేయటం, నిరంకుశత్వం. హోమ్ మినిస్టర్కి వెళ్ళినా, ఎమ్మెల్యేకి వెళ్ళినా నో ఇంటర్వ్యూ, బయటకు వెళ్ళిపోవటమే. అదొకటి. ప్లస్ వాలంటరీ వ్యవస్థను పెట్టారు. ఈ వాలంటరీ వ్యవస్థ విఆర్ఓని పెట్టిన తర్వాత లంచం లేదన్నారు. లంచం 100% జరిగింది. ఎలా జరిగింది? విఆర్ఓలు, ఎంఆర్ఓలు, ప్రెసిడెంట్గా ఇక్కడ ఎమ్మెల్యేకి విలువ లేదు, సర్పంచ్కి వాల్యూ లేదు, కార్యకర్తకి వాల్యూ లేదు. వాలంటీర్స్ దగ్గరికి వెళ్ళిపోయి 5,000, 10,000 ఇచ్చే స్థలాలు కూడా రాయించుకునే వాళ్ళు ఉన్నారు. ప్రెసిడెంట్ డమ్మి, కార్యకర్త డమ్మి, ఎమ్మెల్యే, మినిస్టర్ కూడా అందరూ ఇక్కడ విలేజ్లో ఎవరు నాయకుడు లేరు. ఏంటంటే దాని నిమిత్తం ప్రతి వారు కూడా అసంతృప్తితో ఉన్నారు. జగన్కు చెబుతామంటే వీలు లేదు. కానీ ఏం తెలియదు అంటారా? ఈ లోపల ఏం తెలియదు అంటారా జగన్ గారికి? దీనికి అన్ని కొన్ని తెలుసు. అదొకటి. మరలా ఈ బ్రాందీ ఒకటి, శాండ్ మాఫియా, ఈ బ్రాందీ ఒకటి కూడా చాలా పొరపాట్లు చేశాడు. పెన్షన్లు ఇచ్చినంత మాత్రాన, స్థలాలు ఇచ్చినంత మాత్రానే కాదు, ఈ ఏమి చూడలేదు. ఎవరికి విలువ లేదు, నాయకుడికి విలువ లేదు, కార్యకర్తకు విలువ లేదు. కార్యకర్త ఎన్నాలని భుజాల మీద పెట్టుకుంటాడు. అదే పవన్ కళ్యాణ్, నిజంగా పవన్ కళ్యాణం ఇవాళ లేకపోతే టీడీపీ లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీలో నెగ్గారు, పవన్ కళ్యాణ్ నెగ్గారు. అదొకటి. ఇండియా చరిత్రలో 21 సీట్లకు పోటీ చేసి 21 సీట్లు కూడా నెగ్గిన కడితే ఒక పవన్ కళ్యాణ్కే ఉంది. దమ్మున్న నాయకుడు. పైగా ఎవడో ఈ దేశంలో ఎవడ మీటింగ్ పెట్టినా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న వాళ్ళే 400, 500. పవన్ కళ్యాణ్కి అలా అటువంటి పరిస్థితి లేదు. అతను వస్తే చాలు లక్షల మంది వస్తారు, అంత అభిమానం ఉంది. అయినా సరే పార్టీ కోసం, టీడీపీ కోసం, జగన్ ఓడించడం కోసం పట్టుదలతో ఎన్నో అవమానాలు భరాయించాడు పవన్ కళ్యాణ్. భరాయించిన అతను పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు, నేను తిట్లు, అవమానాలు భరాయించాను, అయినా సరే జగన్ ఓడించడమే నా లక్ష్యం ఒకటే అని కొన్ని సీట్లు 40 సీట్లు కానీ 21 సీట్లకి తగ్గించుకున్నాడు. నిజంగా ఏ నాయకుడు తగ్గించుకోవడం ఇవన్నీ చేస్తుంటే వైసీపీ వాళ్ళు కూడా కామెంట్ చేయడం కానీ, లేదంటే పోస్టులు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఏమవుతుంది అనుకున్నారు తప్ప ఇదేం వైనాట్ 175 అనుకున్నారు. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళు ఆశించకుండా వీళ్ళ మాటలంట అక్కడ కొందరు నాయకులు, అక్కడ సజ్జల రామకృష్ణ గారు తదివాళ్ళు వాళ్ళ మాటలే వింటూ జగన్ కళ్ళు మూసిపోయాను ఉన్నారు. కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్దే ఇలా తెలుగుదేశం రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అనేది. తెలుగుదేశం లేదు అంతే అంటారా? అంతే, 100%. ఇందులో మాత్రం ఎటువంటి లేదు. ఇదంతా వైసీపీ నాయకులు లోపాకారంగా చెప్పకపోయినా బహిరంగంగా లోపాకారంగా అందరికీ తెలుసు. అదంతా ఓకే అండి, ఇది జరిగిందండి. థ్యాంక్ యూ.